ఎవడు ఆన్సర్ చెప్పలేడు. అలా ఎవరు అనలేదండి. రైట్ రైట్ అజయ్ గారు చెప్పండి. ఆన్సర్ చెప్పలేడు. నేనేమన్నానంటే సార్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు పెద్దలు చెప్పిన మాటని ఏకీభవిస్తాం, అంగీకరిస్తాం. ఎందుకంటే సార్, ప్రభుత్వం ఒక పని చేసినప్పుడు అందులో చాలా లోపాలు ఉంటాయి, చాలా తప్పులు జరుగుతుంటాయి. వాటిని కూడా మనం సరిదిద్దుకునే పరిస్థితి ఉండాలి. ఈరోజు మేము కూడా మొన్న కూడా చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు అసెంబ్లీకి రండి. మీరు అసెంబ్లీకి రావాలి అంటే మీకు ప్రతిపక్ష హోదా అవసరం లేదు. మీకు 11 మంది శాసనసభ్యులు, ఆ శాసనసభ్యులుగా మీకు హక్కు ఉంది. రాష్ట్రంలో ఏమైనా తప్పులు జరుగుతుంటే వాటిని మీరు వచ్చి అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడొచ్చు, మేము కూడా మద్దతుకుంటామని. సార్ ఇప్పుడు కాదు సార్, మేము గవర్నమెంట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి, కూటమి ఫామ్ చేసిన దగ్గర నుంచి మేము చెప్తున్నాం. కానీ దాన్ని వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు 11 మంది అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు. వినండి వినండి ఒక్క నిమిషం వెంకటేశ్వర రెడ్డి మీ టైం వచ్చినప్పుడు మాట్లాడు. మీరు వినండి, రాసుకోండి. నేనేమన్నానంటే సార్, చంద్రబాబు నాయుడు గారు 11 మంది ఎమ్మెల్యేలు మీరు అసెంబ్లీకి రండి అని అడిగితే 11 మంది ఎమ్మెల్యేలలో ఏదో ఒక ఎమ్మెల్యే వచ్చి సమాధానం చెప్పాలి. కానీ అసలు ఎమ్మెల్యే కూడా కాని వ్యక్తి, కనీసం సర్పంచ్ కూడా కాని వ్యక్తి, కనీసం వార్డు మెంబర్ కూడా కాని వ్యక్తి అయినా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వస్తాం, పలానా సమయం ఇస్తే మేము అసెంబ్లీకి వస్తాం, అక్కడికి వచ్చి చర్చిస్తామంటే హూ ఇస్ సజ్జల రామకృష్ణారెడ్డి టు డిసైడ్ దట్? ఆయన శాసనసభ్యుడు కాదు కదా సమాధానం. ఇప్పుడు మేము ఒకరికి క్వశ్చన్ వేసి ఆన్సర్ ఎవరు చెప్పాలి? ఇప్పుడు క్వశ్చన్ వేస్తే ఇక్కడ పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఆన్సర్ చెప్తారు, కానీ ఎక్కడో కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఆన్సర్ చెప్పడు కదా. అదే కదా సార్ మేము అడుగుతుంది కూడా. ఈ రోజు మీరు ఏ పెన్షన్ల విషయం గురించి అయితే మీరు బాధపడుతున్నారో, రాజకీయ కక్ష సాధింపులతోటి అర్హులైన వ్యక్తులకి పెన్షన్లు తీసేస్తున్నారంటే అది అబద్ధం. ఇందాక నేను ఏదైతే ఒక ఫోటో చూపించానో అలాంటి వాళ్ళకి మీ గత ప్రభుత్వంలో ఆడే చెప్పాడు, ఆడికి నిజంగా పెన్షన్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఆడు వికలాంగుడు కాదు, కానీ ఏ విధంగా 5 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చారు మీరు. అటువంటి మీరు పట్టుకొచ్చారా బయటికి? అది తప్పు కాదా పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు? ఈ రోజు నిజంగా సార్ మేము ఎందుకు ఈ రోజు మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాము అంటే, ఈ రోజు వికలాంగులు బాధ పెట్టాలనో, దివ్యాంగులు బాధ పెట్టాలనో, ఈ రోజు పుట్టుకతోటి ఎవరైతే ఆ దేవుడు ఏదైతే ఒక పుట్టుక కారణమైనప్పుడు కొన్ని లోపాలతోటి పుట్టారో వాళ్ళని ఇబ్బందులు పెట్టాలని ఏ ప్రభుత్వం కూడా, ఆ తప్పులు ఏ ప్రభుత్వం కూడా, ఏ మనిషి కూడా చేయడు సార్. మనిషి జన్మతినోడు ఎవ్వడూ చేయడా తప్పు. ఈ రోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఆ పెన్షన్ అందాలి, బలారోగ్యం బాగుండాలి, వాళ్ళ కుటుంబాల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలని లక్ష్యంతో ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ గత ప్రభుత్వాలు ఎవరైతే దొంగదారులో ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకొని, ఫేక్ సదరన్ సర్టిఫికెట్లు తెచ్చుకొని, ఎవడైతే ఈ రోజు 10%, 5% ఉన్నవాడు కూడా 90% కింద రాపించుకొని ఎవడైతే సంతకాలు పెట్టుకొని వచ్చి పెన్షన్లు తీసుకున్నారో అటువంటి పెన్షన్లు తీస్తున్నాం. అంతే, అటువంటి పెన్షన్లు తీస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా చందు గారు? అందులో 90% వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు ఉన్నారు. వాళ్ళందరినీ తిట్టోలో తప్పే ఉంది సార్. అంటే మీ వైసీపీ పార్టీ జెండా మోస్తున్నారని చెప్పేసి అతను వికలాంగుడు కాకపోయినా, దివ్యాంగుడు కాకపోయినా, చోటు ఉన్నా లేకపోయినా, మోగ ఉన్నా లేకపోయినా మీరు పెన్షన్లు చేసుకుంటూ వెళ్ళిపోతారా? అంటే ప్రజాధనాన్ని మీరు ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా? ఈరోజు వాటిని తీస్తే తప్ప, వాటిని ఎంక్వైరీ చేస్తే తప్ప. మేము ఎప్పుడు కూడా నిజంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని తీసేస్తే తప్పు సార్. వాటిని తీసేస్తే ఈ రోజు మేము కూడా దాన్ని సమర్థించుకోం. కానీ అవి జరగట్లేదు కదా సార్. ఇంకొక మాట అన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి, అందరికి న్యాయం చేస్తా అని చెప్పిన వ్యక్తి ఈ రోజు రాజకీయాలు చూస్తున్నాడంటే సార్, చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో చెప్పాలి సార్? అది ఈ రోజు ఎవరైతే ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ఎవరైతే కేసులు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ మన ఎమ్మెల్యేలు న్యాయం చేయండి అంటే, ఇక్కడ చంద్రబాబు గారా జగన్మోహన్ రెడ్డి గారు